కూడా శక్తిపరచును గాక. ఈ పగటి వేళ ఆరాధనకు మీ అందరూ కూడా ఆహ్వానపరచుచున్నాను. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక, శక్తిపరచును గాక. ఈరోజు మనం చదివినది నిర్గమాకాండం 35వ అధ్యాయము. దీంట్లో 36వ అధ్యాయం దాని 35వ అధ్యాయం నుంచి కిందకి చదువుగలిగితే దేవాలయం ఒక పని నిమిత్తం వాడబడిన కొందరి సేవకుల గురించి రాయబడినట్టుగా మనకి కనిపిస్తున్నది. అందుకే దాని 36వ వచనం మొదటి వచనం చదువుతున్నప్పుడు యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చెయ్య తెలుసుకున్నటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞ వివేకములు కలుగజేయును. అట్టి బెసలేలు అహోలీయాబు మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చెప్పున చేయుదురనెను. చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో ఇద్దరు దేవుని భక్తుల గురించి పేరు స్పష్టంగా చెప్పుతున్నట్లుగా మనకి కనిపించున్నది. మొదటి ఆయన పేరు బసలేలు, రెండో ఆయన పేరు ఓహలియాబుగా మనకి బైబిల్ సెలవిచ్చుతున్నది. వీళ్ళ గురించి ఇంకా బాగా తెలుసుకు తీరడానికి నిర్గమకాండం 31వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం వరకు చదివినప్పుడు వారి కుటుంబం ఏంటిది, వారు ఏ తరగతిలో నుంచి వచ్చారు అన్నది మనం చూసుకు తెలుసు. అనే 31వ అధ్యాయం 2వ వచనం చెప్తున్న ఒక మాట, బెసలేలు ఎవరు కుమారుడు అంటే ఊరి కుమారుడు, ఊరి ఎవరు కుమారుడు అంటే హూరు కుమారుడు, హూరు ఎవరు కుమారుడు అంటే యూదా కుమారుడు. అదో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఆ కుటుంబ తరగతి. అది ఒక విషయం తెలుసుకోవాలి, దేవుడు నిన్ను కుటుంబముగా దేవుడు నిన్ను దీవించినప్పుడు నీ పితృల పారంపర్యాన్ని కూడా దేవుడు దీవించే దేవుడే. రివర్స్ ఆర్డర్కి కాదు, ముందుకున్న ఆర్డర్కి. కొందరు ఇప్పుడు కొన్ని సంఘాలు తయారే, మేము వేసే నమ్ముకున్నాం, మా తాత కోసం కూడా నేను బాధ్యతను తీసుకుంటానన్న ప్రణాళికలు ఆలోచించిన సంఘాలు ఇప్పుడు వచ్చే కాలం వచ్చేసింది. మరి ఇంత బుద్ధి వచ్చేసింది ఏంటో. రక్షణ మారు మనసు అది నీ కొనుక్కున్నది. మీ తాత ముత్తాతలు ఏం చేయలేదు. అప్పుడు నమ్ముకోవాల్సిన ప్రణాళిక వారికి దేవుడు ఇచ్చి ఉంటారు. ఇవ్వకుండా దేవుడు ఎవరికి వదలరు. నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. చాలా మందికి ఒక అనుమానం ఉంది. అందుకే చాలా మంది వాదిస్తున్నారు, నువ్వు వేసే నమ్ముకోండి, నువ్వు పరలోకం వెళ్ళిపోతావు, మీ తాత ముత్తాతలు నరకానికి వెళ్తారు. బాగా మంట వస్తుంది. రాదా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దాని అర్థం దేవుని బిడ్డలకి ఏం లేదు, మన సాక్షి లేదని చెప్తున్నారు. నరులు మీకు అలాగే ఇప్పుడు ఆలోచన రాలేదు, మరి మీ తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేదేమో. హలో, ఒక విషయం ఆలోచించుకు తీరాలి. మీ పితృలకు దేవునికి నమ్ముకోలేదని, ఓకే అది వాస్తవమే, కానీ వారికి దేవుడు అవకాశం ఇచ్చి ఉంటారు. దానికి మీరు ఎలా సమర్థిస్తారో ఈరోజు వాక్యం ఏంటో అర్థమై తీరుతుంది. అందుకే ఆ కుటుంబ తరగతిలో వారి తండ్రుల పేరు పలికి పిల్లలను దేవుడు ఆశీర్వదించే ప్రణాళిక. హలో, నీ పేరును బట్టి నువ్వు దేవునికి నమ్ముకున్న దాన్ని బట్టి నీ పిల్లలు మనవళ్ళు దేవుని ద్వారా ఏం చేయబడతారు, దీవింపబడి తీరుతారు. కొన్ని కుటుంబాలకు ఏం కావట్లేదు, దీవెనలు కుమ్మరించట్లేదు. కానీ బెసలేలు యొక్క కుటుంబము, అహోలియాబు యొక్క కుటుంబం దీవెన చెందే కుటుంబం. అందుకే యూదా కుమారుడైన హూరు కుమారుడైన ఊరి కుమారుడైన బెసలేలు. అదే రీతిగా అహోలియాబుకు కూడా చెప్పుతున్నది. దాని కుమారుడైన అహిషమ్మ యొక్క కుమారుడైన అహోలియాబు. ఇలాగా మొత్తానికి 7 పేర్లు రాయబడి ఉన్నది. ఈ ఇద్దరిని దేవుడు ఏం చేశారు, దేవుని యొక్క పని నిమిత్తం, దేవుని యొక్క పరిచయ నిమిత్తం దేవుడు ఏం చేసింది, దేవాలయం కట్టుట నిమిత్తం దేవుడు ఏర్పరచుకున్నది. దాని అర్థం దేవుని యొక్క పని నిమిత్తం, దేవుని యొక్క కట్టుదల నిమిత్తం దేవుడు అందరినీ పిలవరు. దేవుడు అందరినీ ఏం చెయ్యరు. పిలవబడిన వాళ్ళు అనేకులు, కానీ వచ్చేది కొందరే. నిలకడత్వం కలిగేది కొందరే. దేవుని కొరకు పని చేసేది కొందరే. అలాగైతే పగటి వేళ తెలుసుకు తీరాలి. యూదా అన్న పేరుకి అర్థం స్తుతించిన వాడు. రక్షణ పొందిన దేవుని బిడ్డ, వాక్యం పొందిన దేవుడి బిడ్డ, ఆత్మశక్తి పొందుకున్న బిడ్డ మౌనం పాటించుకొని సవల్లా కూర్చోలేడు. అర్థం కాలేదు. అందుకే ఈ కాలంలో సంఘాల్లో అడుక్కోవాలి, సార్ స్తోత్రం చెప్పండి అమ్మా, హల్లెలూయా చెప్పండి అమ్మా, స్తుతులు చెప్పండి. అరే నీవు రక్షణ పొందామంటే నువ్వు స్తోత్రం చెప్పేది ఏదో, దాన్ని ఆపే ఒక పద్ధతి లేదు. ఆపేస్తే దాని అర్థం నీ మొగుడు సాతాను అయిపోయాడు అని అర్థం. ఆయనకి ఏం కాదు, దేవునికి స్తుతులు అర్పించి తీరడానికి, దేవునికి స్తుతులు అర్పించిన ఆడెప్పుడు అడ్డుపరుచుకునే తీరుతాడు. అందుకే యూదా గోత్రాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకంటే సార్ స్తుతించిన వాడు, దేవుని పని నిమిత్తం స్తుతించేవాడు కావాలి. ఈ గలీజోడు కన్నా, ఈ తాగుబోతుడు కన్నా, ఈ వ్యసనాలు ఉన్నవాడు కన్నా స్తుతించిన వాడు ఉంటే చాలు. అర్థం కాలేదు. అందరూ చేపలు పరచలేరు, స్తుతించగలిగిన వాడు మాత్రం. అందరూ పాస్టర్ గారిని మోసుకొని తీసుకెళ్లారు, కొందరు మాత్రమే స్తుతించగలిగిన వారే. ఇప్పటికీ నీ స్తుతులు ఎలాగున్నాయి, నీ స్తుతులు ఎంత మాత్రం దేవునికి ఘనత ఇచ్చి తీరుతున్నారు.
అప్పులు అడిగి తీరడానికి కొందరు నాకి స్తుతించేది చూడొచ్చు. నువ్వు మంచోడివి, నేను సూపరోడివి, నీకన్నా మించినాడు ఎవడో లేదు అలా. దానికి బదులు దేవునికి స్తుతులు అర్పించుకో, దేవునికి స్తోత్రం అర్పించుకో. దేవుని యొక్క పని నిమిత్తం కావాల్సిన స్తుతులు, దేవునికి ఆరాధన చేయడానికి కావాల్సిన స్తుతులు, దేవునికి మహిమపరచడానికి కావాల్సిన స్తుతులు, దేవుని యొక్క ఘనతను వర్ణించడానికి కావాల్సిన స్తుతులు. అందుకే వాక్య పరిచయం చేసిన 100 స్తోత్రాలు చెప్పేది. ఒక విశ్వాసకి పాస్టర్ గారి మీద కేసు వేసాడు. ఏంటో తెలుసా? అంటే కోర్టు మీద వేసిన కేసు కాదు, కానీ ఆయన వచ్చి అడిగి చెప్పారు, మా పాస్టర్ గారు హల్లెలూయా పేసినాడు తప్ప ఇంకేం లేదు. అది తీసేస్తే మళ్ళీ వాక్య పరిచయం లేదు. ఎవరే మూర్ఖుడా, నీకు తెలియదా నాయన? ఆ హల్లెలూయా స్తోత్రమే రా మిగతా వాక్యాన్ని నెరవేర్చుకు తీరేది, దేవుని యొక్క ఉద్దేశ శుద్ధి నెరవేర్చేది, దేవుని యొక్క పరలోకాన్ని రుజువుపరిచి తీరేది. అందుకే రక్షణ పొంది, మారు మనసు పొంది, దేవునితో కాక జీవితం ప్రారంభించిన నీవు దేవునికి స్తుతించేది ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. రెండోదిగా చెప్పబడిన పేరు ఊరు. ఊరు అన్న పేరుకి అర్థం యథార్థత, సత్యత. స్తుతించిన వాడు జీవించేది ఎలా? యథార్థతతో. ప్యూరిటీ ఉంటుంది. బంగారానికి ఉన్న ప్యూరిటీ తగ్గిపోవచ్చేమో, దేవుని బిడ్డలకున్న ప్యూరిటీ తగ్గదు. తగ్గిందంటే నువ్వు దాని అర్థం నువ్వు దేవునికి కాదు నమ్ముకుంది, నాతో లేరు అనుకుంటావు. బంగారం వాడి వాడి దానికి ఏమొచ్చి తీరుతున్నది? 1 తులం కొనుక్కున్నావేమో, కొన్ని రోజులు, కొన్ని గడియ, కొన్ని నెలలు దాటిపోయి తర్వాత మెల్లిమెల్లిగా అరగడం ప్రారంభించి తీరుతారు. దాని ప్యూరిటీ పాడైపోయి. హలో, క్రైస్తవ్యంలో ప్యూరిటీ పోయేది లేదు. క్రైస్తవ్యంలో స్తుతులు అర్పించిన దేవుని యొక్క బిడ్డలకున్న ఆ యథస్థితి, శుద్ధీకరణ పోయేది పోగొట్టొచ్చు. అదంగా లేదు. పైగా అలాగే చెప్తారు, నేను మారమంతా బురదలతో దొల్లుకో, నీకదే సుఖం ఎత్తాను దొల్లుకో, నాకు ప్రాబ్లం ఏం లేదు. ప్యూరిటీ పోతుంది. మళ్ళీ ప్యూరిఫై అవ్వాలంటే మళ్ళీ దేవుని దగ్గరికి రావాలి, ఆత్మశక్తిని పొందుకు తీరాలి. అందుకే ఆత్మశక్తిని దేవుడు మనకి ఇచ్చింది ప్యూరిటీ నిలబెట్టుకొని తీరడానికి. అందరూ అన్ని భాషలు కూడా చెప్తే ఇటు బూతులు కూడా వాడేస్తారు, ఇటు బల్లారాధులు కూడా తినేస్తారు, ఆడికెళ్ళి ఇక్కడ కూడా తినేస్తారు. ఈ దేవుని ఆలయం కూడా వస్తారు, ప్రతిష్ట అవుతుంది, ఇంకెక్కడ కూడా వెళ్దాం. ప్యూరిటీ పోయి స్థుతించిన దేవుని బిడ్డల ప్యూరిటీ పోవడానికి సాతాను ప్రయత్నం చేస్తాడు. దాని ప్యూరిటీని ఏం చేయాలి? కాపాడుకు తీరాలి. అంటే బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుని అగ్నిగా చెప్పేది. అగ్ని నాలికలు ఏమి విభజించి వారి మీదకి వచ్చింది. శుద్ధీకరణ నాలికకి కావాల్సి వచ్చింది కాబట్టి అది వారిని శుద్ధి ప్యూరిటీలోకి తీసుకెళ్ళింది. వారి వాక్య పరీక్షలో ప్యూరిటీ అయ్యింది, వారి స్వభావంలో ప్యూరిటీ వచ్చి తీరింది. అది జీవిత స్థితిగతి యథార్థత, నటన కాదు. అందుకే పాట తిరిగి రాదు, దావీదు వల్లనే నాట్యం ఆడి, దావీదు వల్లే నటించడానికి నేను వచ్చాను. అలా దావీదు కూడా చాలా మంచోడా, చాలా మంచోడండి. ఆడి సైన్యంలో ఉన్నవాడినే ఆ లాయరుడి మీద కన్నేసాడు, ఎత్తేసాడు, తీసుకొచ్చేసాడు, అని చంపించేసాడు. తర్వాత రాజని చెప్పి చేతులకి వెళ్ళలేదు సుత్యమే ప్రవక్త ఒక వ్యాఖ్యానం చెప్పారు, నాయన ఆ మేకను తీసిన వధించిన వధివాడు నువ్వే. ప్యూరిటీ ఉన్నోడు ప్యూరిటీ లేనివాడికి ప్రవర్తన చెప్తాడు. దానికోసమే పాస్టర్ గారిని నరకడానికి విశ్వాసం నరక కత్తులు కొడాలను రెడీ చేసుకునేది. సంఘం విడిచెట్టిన పరిశోధన ఆ పని మీద ఉన్నారు. నువ్వు ఆ పని మీద ఉండవా? నువ్వు ఎంత పెద్ద సింహమై తిరిగి కత్తులు దౌడు చేసిన వాస్తవమే. నీ ప్యూరిటీ పోయింది. మూడో వాడి పేరు నాకు నచ్చింది, ఊరి అన్న పేరుకి అర్థం అగ్ని. స్తుతించిన వాడైతే, శుద్ధీకరణకు ప్రాధాన్యత ఇచ్చిన వాడైతే ఫైరే. ఆ ఫైర్ కాదు, ఈ ఫైర్ వచ్చేసింది అందరికి. ఆడి గడ్డం చేస్తే ఆడి గడ్డను ఎలా చేస్తే ఫైర్, ఆ ఫైర్ కాదు నేను చెప్పేది. క్రైస్తవ జీవితం అగ్ని వంటి శోధనే, క్రైస్తవ ఆరాధన అగ్ని వంటి ఆరాధనే, క్రైస్తవ వాక్య ధ్యానం ఫైర్. మంటలా చెప్తుంది, చెప్తారు ఇది మంటే, ఇది బంత కాదు, బంతి కాదు, ఇలా గిసిరెత్తడికి వచ్చేయడానికి ఇది ఫైర్.
దేవుని యొక్క బిడ్డలు ఆ ఫైర్ లో ఉండేది. అందుకే కదా పౌలు గారు తిమోతికి, నాయన నీ తల మీద హస్తార్పణ చేసినప్పుడు ఆ అగ్ని ఉంది కదా, దాన్ని ఏం చేయొద్దు, ఆపివేయొద్దు. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మను ఏం చేయొద్దు, పరచొద్దు. అందరూ ఈ వ్యాపారంలోనే ఉన్నారు. ఏ వ్యాపారంలో? పరిశుద్ధాత్మకి ఏం చేస్తున్నారు? దొక్కించేసుకొని నువ్వు ఆనందించావా? తీర్చలేవు నాయన, తీర్చలేవు, తీర్చలేవు నాయన, తీర్చలేవు. ఏసైనా దేవుడు చుట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు. పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా ఏం చేసినా ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. భాష గారు చెప్తారు ఆరాధన చేయరా బాబు అంటే ట్యూన్ బాగాలేదని చెప్పి నేను నా ప్రాబ్లం నీ మీద పరిశుద్ధాత్మ కేసు తీసుకుంది. ఫైర్ ఫైర్ ఫైర్, అగ్ని 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 అగ్ని. శుతించిన వాడు శుతించడం ప్రారంభించితే అగ్ని దిగిద్ది. నాకు నచ్చింది అది కాదు. బయలు ప్రవక్తలు, దేవుని యొక్క ప్రవక్తలు అటు ఇటు ఏం చేస్తారు, ఆత్మిక పోరాటంలో నిలబడినాడు. బయలు ప్రవక్తలు అన్నారు, ఇప్పుడు మేము అగ్గి దింపించాం. అగ్గి పెట్టుంది, మాంసం ఉంది, అన్నీ ఉన్నాయి, అగ్గి మాత్రం పిలు 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 యాంట పిలుతో పిలు, అగ్గి వస్తుంది లేదు. దేవుని ప్రవర్తన బట్టి దేవునికి స్తోత్రం. దేవునికి స్తుతించేవారు ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ, దేవుని పట్ల శుద్ధీకరణ కలిగి ఉండి తీరడం అనుకునే వాళ్ళు ఉన్నవారు దేవునికి స్తోత్రం. ఆయన చేసిన పద్ధతి నాకు నచ్చింది. రాళ్ళు పెట్టాడు, వధించిన పశువులు పెట్టాడు, నీరు పోయి ఛాలెంజింగ్ ఎలా ఉండాలన్న అర్థం కాలే. ఛాలెంజింగ్ సవాల్ ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి? నీరు వేస్తే మళ్ళీ నీ పక్కన కూర్చున్న విశ్వాసం నీ లోపల అగ్ని రాకుండా ఆ నీరేసి తీరవచ్చు. ఆయనకి ఎప్ప నువ్వు నీరేసావుగా, చూడరా బాబు ఆ నీళ్ళ లోపల మండొచ్చి తీరిన అగ్ని. కొందరి మాటలు, కొందరి చేతలు, కొందరి క్రియలు, కొందరు చేసిన పద్ధతులు నాపి వేసి తీరవచ్చు. ఆపడానికి ప్రయత్నం చేస్తూ మాట్లాడడానికి ప్రయత్నం. అన్ని వండేసి ఇంటికాడి నుంచి ప్రార్థనకు వచ్చిన భర్త తినడానికి వస్తాడు. తన్నడానికి కాదు, తన్నడానికి వస్తాడు. ఆ తొంతున్న అది నీ ఆత్మాభిషేకం ఆగిపోవడానికి కాకుండా జీవిత స్థితిగతి అన్ని నిన్ను ఆపేసే తీరొచ్చు. దాని ఫైర్ లాగా ఉండాలి, అగ్నిలా ఉండి తీరాలి, అగ్నిలా మండి తీరాలి. హలో, చర్చిలా మాత్రం కాదు, పైది కూడుతున్నప్పుడు కూడా పైరు ఉండాలా. సీసీటీవీ ఉందని చెప్పి అది చూసుకొని ఉండం కాదు, దేవుడు పోతున్నాడు. నాతో లేరు అనుకుంటా, నాతో లేరు అనుకుంటా. కొనుక్కోవడానికి వెళ్ళి 4 బంగాళదుంప ఎక్కువ వేసేసి కాటా చూసేసి ఫైర్ ఫైర్ ఎక్కువ వెళ్ళింది అనుకో, తీ బంగాళదుంప తర్వాత ఆత్మశక్తిలో నిలబడు. 4 కూడా వేసేసి చేతులు ఫైర్ ఫైర్. నాతో లేదు అనుకుంటాను. నువ్వు 1000 రూపాయలు 2000 కాగితం ఇచ్చేసి అవతల ఉన్నాడు నీకు 3000 చిల్లర తిరిగి ఇచ్చాడు అనుకో, అది చేతికి వచ్చాడు లెక్కేసిన తర్వాత నో వాపసండి, నిలబెట్టుకోండి. అందుకే ప్రత్యక్ష గుడారములు కాలుతున్న అగ్ని ఆగేది కాదు, ఆపబడేది కాదు. ప్రత్యక్ష గుడారం 2 ఫైర్లు 3 ఫైర్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? బయట ఆనందం కాడ ఏముంది, అక్కడ ఫైర్ ఎక్కడి నుంచి రావాలి? ఆడ నుంచి ఫైర్ రావాలి. ఓకే, దాని లోపలికి వచ్చిన దీపవృక్షం ఉంది, అక్కడ కూడా ఫైర్ కావాలి. ఆవరణానికి అతి పరిశుద్ధ స్థలానికి ఏముంది? పరిశుద్ధ స్థలం ఉంది. అది ఎలా ఉంది? చీకటి గది. ఎనీథింగ్ సెన్సింగ్ వస్తుంది. నువ్వు ఆరాధనకి వచ్చినప్పుడు ఇక్కడ ఫైర్ గా మిమ్మల్ని ఏం చేస్తారు? ఈ పాట ఎత్తాను. అందుకే నేను ఫైర్ అవ్వడానికి కారణం నీకు ఫైర్ రావాలి. అర్థం కాలే? ఆలోచించండి. వాక్య పరిచయం చేసినోడే ఆరాధన కూడా చేస్తున్నాడంటే ఎంత ప్రయాసపడుతున్నాడు. నీ బిల్డప్లని పక్కన ఫైర్ అవ్వు. రాలే మేమే నీకు మండించేది. అందుకే అప్పుడప్పుడు ఇంటికాడ పేదలు పెట్టించంటే పేదలు పెట్టిస్తారు కానీ ఆడదు. చర్చి దగ్గర ఆపమ్మ ఇంటికాడ ఏం చేయడం నీకు ఆడ
కాళ్ళు లేని బేరం ఈడ ఎవరు చూపించలేదు. నీ పని సైట్ కాళ్ళు లేని బేరం ఏడెందుకు? హలో 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 నేను చూసారా లేదు? బాప్తిసం పొందేటప్పుడు అనివాస్ చెప్పిన నేను చూశాను. బాప్తిసం ఇవ్వడానికి వచ్చిన బైబిల్ ఓ నేను దెయ్యం బయటకు వచ్చింది బాబు. దెయ్యం కాదురా, నేను ఆత్మశక్తి దిగింది. హల్లెలూయా హల్లెలూయా. అగ్నిలా మండుతుండి తీరాలి. పైనున్న అగ్ని నీ మీద హస్తార్పణముగా సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అభిషక్తుల ద్వారా మీ మీద తాకబడిందంటే అందుకే ఈ కాలంలో కొందరికి ఏం అక్కర్లేదు, ఈ టచ్ అక్కర్లే. అది లేకుండా ప్రార్థనకు ముందు జంప్ అయిపోతుంది. నువ్వు జంప్ అవ్వరా నాయన. ఈ మంటలో కాలే లేదు అనుకో, ఇంకో మంట నీకు రెడీ అవుతున్నాయి. అదేమంట అదేమంట మీరు చదివేసుకోండి. నేను చెప్పొచ్చే మాట ఫైర్, బలివేదికల ఫైర్. ఆరాధనలో అన్ని భాషలో మాట్లాడేది. మరి 6 రోజులు బాగా కాలేవుగా. అదే ప్రసాద్ గారు 6 రోజులు బాగా కాలిన నేను. ఆ వాసన ఇంకా మొత్తం ఏముంది. నేను ప్రసాద్ గారి మంది ప్రసాదం చేసిన మీరు అందరూ దాంట్లో పనికి వచ్చాను అర్థం. ఆయన కాస్త ఎక్కువ టచ్ అయింది, మీకు ఇంకా ఎక్కువ టచ్ అయింది అర్థం. ఆయనకి కాస్త పేరు పెట్టారు కాబట్టి కాస్త తక్కువ, మీకు కాస్త ఎక్కువ. అదో ఆవరణంలో ఏం చేయాలి? యాగం అర్పించబడి తీరాలి. అగ్ని కారుతూనే. ఒక వర్షం పడితే ఆగిపోయే అగ్ని కాదు, కాస్త నీరేస్తే ఆరిపోయేది కాదు, మాంసం మొక్కలు విడదీసే చేస్తే ఆగిపోయే అగ్ని. వర్షం పడితే ఆగిపోయే అగ్ని కాదు. ఓకే, రక్తపు అంటు పడేసరికి ఆగిపోయే అగ్ని కాదు, మాంసపు మొద్ద వేసాడు మనం అన్ని ఎండినవి కాలే చూస్తున్నాం కదా, పచ్చి పచ్చి కాలుస్తారు. అందుకే కదా బైబిల్ చెప్తున్నమాట, నీ శరీరం దేవునికి బలియాగముగా. అది మాత్రం వద్దయ్యా, మిగతా అన్ని రెడీ అయ్యా. అయితే నన్ను అయ్యా అని కూడా పిలవద్దు అయ్యా. పాట ఉంది కదా, అగ్ని మండించు. మండాల మండాలంటే ఏ కులం పేరు నేను చెప్పలే. అయితే మండాల కులం పేరు చెప్పిన నీ వ్యక్తిపర ప్రార్థన జీవితంలో మండాల, వాక్య ధ్యానములు మండాల, సాక్ష్య జీవితం కాపాడుకునే సాక్ష్య జీవితం పలికేటప్పుడు కాదు, జీవించేటప్పుడు బాగా వినాలి, లేకపోతే అల్లెకి రూట్ మారిపోతుంది. సాక్ష్య జీవితం చెప్పేటప్పుడు దేవుడు జీవించినప్పుడు అవతల ఉన్నాడు అల్లెలే చెప్పలు అల్లెలు చెప్పాలా. అందుకే కదా ఇక అల్లులుగా పోతారే, అల్లులుగా పోతా క్యా అల్లు అల్లులుగా. నేను చేసే క్రియలు నువ్వు అల్లులు చెప్పాలా, నేను చెప్పింది నువ్వు చెప్పాలి. నువ్వు అల్లు అల్లు ఎలాగైనా చెప్పు. మా ఇంటి పేరే, నా ఇంట్లో వాడిన పాటలే. ఓ అల్లలియా గ్రూప్ ఆగే రే, ఆగే కానీ మీరది ఫీల్ అయిపోతున్నారు. మొన్న అక్కడ చెప్పిన వ్యవసాయం నప్పుంచు కొజ్జ కూడా అన్నాడు. నేను అల్లుయా అన్నాను. నేనేమైనా తిట్టాను నన్ను క్షమించాను. ఆయన వాడిన పదాన్ని అలాగే వాడాను. నేను పెళ్లి చెప్తున్నాడా? నేను అప్పుడే ఆలోచించి కారణం తెలుసా? అవును వాడు కూర్చోవాడే ఎందుకు తెలుసా? పాపం చేయలే, నువ్వే చెప్తావు. అయ్యో వ్యవసాయం కూర్చోవడని చెప్పి నన్ను మన కొట్టాను రెడీ రాక. దాంట్లో మర్మం అర్థం చేసుకోండి. ఓకే, ఆయన కూర్చోవాడు అయ్యాడంటే ఆయన పాపం చేయలేదు అర్థం. ఏ ఆడదాంతో క్రమ సంబంధము అక్రమ సంబంధం రెండు పెట్టుకోవాలి. వివాహం దేనికి? క్రమ సంబంధం. వాక్య ఆధారంగా క్రమముగా సంబంధంలో తీసుకుంది. అక్రమం అంటే మరి నేను చెప్పక మీరు పిహెచ్డీ చేసి మీరు అర్థం కాకపోతే మీరు తర్వాత మాట్లాడుకుని అర్థం చేసుకోండి. హలో ఉన్నారా నా దగ్గర? మీకు ఉడికింది కదా ఇందాక యోసేపు అయ్యగారు అలాగ అన్నారు.
డోంట్ ఫీల్ బ్యాడ్, బాధపడొద్దు. ఆయన మాట చెప్పినాడు, ఆయన ఫైర్, ఆయన ప్యూర్. వాస్తవమా? వాస్తవమా? అందుకే ఇక్కడ బైబిల్ చెప్తున్న దేవుని సేవ నిమిత్తం కొందరు నపుంసకులు అవుతారు. ఏసైకుని గొప్పతనం ఏంటో అమ్మకి అమ్మ అని కూడా పిలవలే. నువ్వు తెలుగులో భాషాంతరం తప్పు కాబట్టి అమ్మో అన్న పదం వాడడానికి యుక్తం కాదు. ఒకవేళ ఏసయ్య తన తల్లిని అమ్మ అని పిలిచారు అనుకో, సాతాను వస్తాడు కొమ్ములోడు. ఏసు ప్రభు, మన ప్రభు కాదు, ఏసు ప్రభు. మీ అమ్మకి నువ్వు అమ్మ అని పిలిచినావా? అసలు నీకు హక్కు ఉందా? బైబిల్ నీకు ఎక్కడైనా సెలవిస్తున్నదా? రాలే. గర్జించే సింహం వల్ల సాతాను వస్తాడు. 6 రోజులకి ఎన్నిసార్లు వచ్చాడో గర్జించే సింహం. కనకయ్యలా వచ్చాడు, ముత్యాలమ్మలా వచ్చింది. పదమ్మ పద పద పద, జాతరకి వెళ్తాం, జాతరకి వెళ్తాం వచ్చింది. నువ్వు అప్పుడు చెప్పాలి జాతర గీతర ఎక్కడ ఉంది, ఆడకెళ్ళి జాతర. ఎక్కడ నేను ఫైర్ గా ఉన్నా, ఎక్కడ నాకు నా ఫైర్ నేను కాపాడుకుంటున్నా. నువ్వు గర్జించే సింహమ్మలే వచ్చినా కూడా నీతో జత కలిగి. అందుకే ఎవరినో మాంసం వధించేసి ఏం చేస్తాడు? పరిశుద్ధ స్థలంలోకి కూడా దీపవృక్షం ఉంది. అదేం చేసేది? ఆ లోపల ఉన్న చీకటిని ఏం చేసేది? ఓ లోడ్, ఇక్కడ ఆరాధన చేసి నీ లోపల అగ్ని మండుతున్నారు. ఆ మంట ఎక్కడుండి తీరాలి? సైలెంట్ అయిపోయారు. ఎక్కడ నీకు దొరికిన అగ్ని ఎక్కడ ఉండాలా? లోన వెలుగుతాడు. అందుకే పాట రాసాడు, భలే రాశాడు. నా నీ దీపము నాలో వెలిగించారు. మాటకి ఆపాడు. నువ్వు పీకింగ్ చేయమాక. కొందరు ఆ బేరంలోనే ఉన్నారు. కొందరు పరిచర్య, అగ్ని పరిచర్య, ఇంకా కొందరు ఆపే పరిచర్య. ఆపే పరిచర్య, వెలిగించే పరిచర్యలు ఉండు. ఫైర్ 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 గా ఉండే తీరాలి. లోపల ఏసైనా తిట్టారని చెప్పేసి కత్తులు కూడా పట్టుకొని ఫైర్ అని పంపమాట. మంట వస్తున్నదా? ఏసైనా తిట్టారు, ఏసై వాక్యాన్ని తిట్టారు, నువ్వేందుకు ఇక్కడ ఫైర్ అయిపోతాను. రావట్లేదా? రావట్లేదంటే టీవీలో చూడండి. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, గోకుడు వస్తుంది కదా, గోకుడు చూడండి, యూట్యూబ్లో గోకండి. ఎలా ఎలా వాదిస్తున్నారు. అదేమి ఇక్కడ అంటదు. మీరు అంటలేకపోతే అలా చెయ్యండి. వండుతున్నారంటే బాగా ఇలా వృద్ధి చేయండి. కారణం ఏంటో తెలుసా? వాస్తవం తెలిసిన వాడు కాబట్టి. నా లోపల ఉన్న అగ్ని ఆరిపోయే అగ్ని కాదు, ఎల్లప్పుడూ మండుతున్న అగ్ని. అది నేను వాక్యములో మండే తీరుతాను, వెలిగించుకునే తీరుతానా. మూడోదిగా అతి పరిశుద్ధ స్థలములు. అక్కడ ఏ అగ్ని? పరిశుద్ధాత్మకి. అప్పుడు అగ్ని శరీరంలో కూడా కావాలి, ప్రాణములో కూడా కావాలి. అందుకే దేవునికి సేవించేవారు, ఆరాధన చేశారు ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో. ఆగింది అందరిది, ట్రైన్ ఆగిపోయింది. మిక్చర్లు కొన్నానుగా. హలో, ఆరాధన చేశాడు, పూర్ణ శక్తి ఉపయోగించాలి. మరి చేయలేదు కదా, అందుకే రావట్లేదు. పూర్ణ బలముతో అంటే నీ బలం ఎంత ఉందో తెలియాలంటే అందులో అక్కడ ఎక్కడ సీఎంఆర్కి వెళ్ళండి. అక్కడ ఒక వస్తువు ఇలా కూర్చి చూడండి, నీకు ఎంత పవర్ ఉందో తెలిసిపోతుంది. చూసారా? కొట్టలేదా? సీఎంఆర్కి వెళ్ళండి. అక్కడికి అక్కడ దెమ్ము ఇలా కొట్టండి, నీకు ఎంత పవర్ ఉందో తెలిసిపోతుంది. ఆ పవర్ని ఎక్కడ ఉపయోగించాలా? ఇందులో రాలే. పూర్ణ బలం, పూర్ణ శక్తి, పూర్ణ పూర్ణ
పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడు ఆరాధన చేసినప్పుడు పావతలో నన్ను కొట్టాడన్న ఆలోచన ఉండకూడదు. ఆరాధన చేసి కనకరాజు తెచ్చాడు, ఆ ఆలోచనకి ఏమై తీరాలి, ముగింపు వచ్చి తీరాలి. హలో, నా మాటలు ముగించాలని కోరుతున్నాను. హలో, ఫుల్ 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 పూర్ణం 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 కంప్లీట్. 50-50 లేదు. బిస్కెట్ ఉంది, ఆత్మీయతలో 50-50 లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతే ఫైర్ గా ఉండగలిగి తీరితే దేవుని యొక్క సంరక్షణ. బెసలేల్ అన్న పదానికి అర్థం దేవుని సంరక్షణ. దానన్న పదానికి అర్థం దేవుడు నాకు న్యాయాధిపతి, న్యాయం తీర్చువాడు, తీర్పుని తీర్చు. అందుకే కోర్టు గవర్ని కడ తిరగక్కర్లే. ఎందుకు తిరగట్లేదు? నీ తలను ఆక్రమించుకొని జెండా ఎత్తేసుకొని పెట్టేటప్పుడు నువ్వు మరి ఏ దేవుడు నమ్ముకున్నావు? మరి రాలే. నీ పేరులో కంప్లైంట్ లేవి, కేసు రిజిస్టర్లో లేదు దేవుని స్వతం చెప్పారు. పెట్టుకుని అంటే నరికించేసుకో. దేవుడే నాకు న్యాయం తీర్చువాడు. నువ్వు పనిచేసిన సైట్ కదా నీకు డబ్బులు ఇవ్వకపోవచ్చు, నీ చేత గొడ్డు నిన్ను గాడిద కన్నా హీన చెయ్యి వస్తుంది అని చెప్పను. డబ్బులు ఇవ్వలేదని చేస్తున్నాను అనుకున్నావా? కన్ఫ్యూజన్ లో ఉండమాక, ఇది పైరు వేరే. నాకు నీతియుక్తమైన ఒక న్యాయ అధ్యక్షుడు ఉన్నాడు, ఆయనను గుర్తించుకోలే. కొందరు నేడు ఒక రోజు ఇక్కడ పనులు కట్టారు, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తాడు. కప్ప నువ్వు ఏడు కొంచెం బ్యాక్రో బ్యాక్రో బ్యాక్ బ్యాక్రో బ్యాక్రో బ్యాక్ ఆడి వీడు ఎక్కువ ఇచ్చాడు, ఆడకి దానికన్నా ఎక్కువ ఇచ్చాడు అనుకో. ఎవడైనా ఒక్కడి దగ్గర ఉండి దేవుడు న్యాయ అధిపతి అని రుజువు బాధ కలిగితే క్షమించండి, కాల్ కడిగేస్తాను. బాధ కలిగి నన్ను కలవండి, నేను గిన్నె తెస్తాను, నీళ్ళు తెస్తాను, కడిగి శుభ్రం పట్టేస్తాను. మనకి మళ్ళీ క్లియర్ ఉండాలి. హలో హలో హలో, భయం ఉండాలా? ఏమని దేవుడునా? అందుకే లైసెన్స్ చేసుకోవాలా. లైసెన్స్ లేకుండా చూడండి పుట్టాని హీరోలా తిరమాక. సైకిల్ కూడా లైసెన్స్ ఉంది తెలుసా? తోలేటప్పుడు కూడా దేవుడు న్యాయ అధిపతి అన్నది గుర్తు రావట్లేదు కదా, గుర్తు రావాలా? హల్లెలూయా. అన్ని టచ్ చేసేది కూడా మన ఆగిపోతుంది. న్యాయాధిపతి ఒకడు ఉన్నాడు కాబట్టి, నేను న్యాయాన్ని వెతుకుతున్నాను కాబట్టి నేను సత్యముతో జీవించి తీరేది. ఐషమ్మ అన్న పేరుకి అర్థం సహోదరునికి సపోర్ట్ చేసేవాడు. బాయికో సపోర్ట్ కరో. ఒకడు ఒక ఇటుక ఎత్తున్నాడా, ఆడికో చెయ్యూతి కొంచెం చెయ్యూతే చెవడైనా చూడు, ఆడు నడుచుంటాడు తోపద. ఆపండి ఆ పద్ధతి. నీ ఆత్మీక సహోదరుని సపోర్ట్ చేయి. ఆడింట్లో ఒక శుభకార్యం జరిగింది, వెనక నుంచి AK-47 పట్టుకోమాక. మొన్న పాస్టర్ చేసిన మంచి వ్యాపారం అది, AK-47 వ్యాపారం. ఏటో తెలుసా, పక్క పాస్టర్ గారి కూతురికి ఒక మంచి సంబంధం వచ్చింది. అల్లెలి ఎక్కడే చెప్పాలా, పక్క పాస్టర్ గారి కూతురికి మంచి ఈ పాస్టర్ AK-47 రెడీ చేసుకున్నాడు. ఆ అబ్బాయి ఎవడో కొనుక్కొని ఊరంతా తిరిగి తెలుసుకొని అబ్బాయికి AK-47 గుళ్ళు వదలలే. ఆ అబ్బాయి వాళ్ళ పెదనాన్న చిన్నాన్న ఎవరి దగ్గరికి వెళ్ళి ఊరే 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 నీకు తెలుసా ఆ పిల్ల CMR లో పనిచేసేది, ఎంతమందితో సంబంధం ఉందా? ఈ స్టోరీ కుర్రోడు వరకు వచ్చేది. కుర్రోడు దగ్గరికి వచ్చాడు, ఏసే నామంలో దురాత్మ శక్తి. నాకు అప్పుడే నచ్చింది, అభిషేకం మీలో ఉన్నది. ఆమెకు 100 కాదు 200 మందితో సంబంధం, నేను ఆయన పెళ్లి చేసుకుంటా. ఆడు మగాడు.
స్కానింగ్ రిపోర్ట్ చేస్తే మీది కూడా అంతే ఉండదు, నాది కూడా అంతే ఉండదు. ఇది భర్త ఉండి కూడా డబ్బులు అధికంగా పేమెంట్ ఇస్తానంటే నీ మూడాడే నువ్వు అప్పలేవు కానీ నిజం అది. స్కానింగ్ రిపోర్ట్ వస్తాయని తెలిసి తీరేది. హలో 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 అందుకే మనలో ఏ రీతిగా క్రమము లేదు, మనలో ఏ రీతిగా మంచి లేదు. మంచితనం కొరకు ఒక ప్రయత్నం 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 ప్రయత్నం. ఆ ఏకే పొజిషన్ పాస్టర్ పెట్టి దేవుని స్తోత్రం. వాళ్ళ ఆవిడ దగ్గరికి ఇదే స్టోరీ చెప్పారు. వాళ్ళ ఆవిడ జే జే జంపు జిలాని వెళ్ళాడు ఎక్కడే చెప్పాలి. అలాంటి తుపాకాలు అన్నీ ఉంటే సాతాను చేతికి ఓరు బాబు నీ తుపాకీ నువ్వు తీసుకో, నా బేరం నీ బేరం కాదు. సహోదరునికి చేయూతని, పడిపోయిన స్నేహితుడికి నువ్వేం చేయూతనికి తీరాలి. గాయపడిన స్నేహితుడికి నువ్వు వైద్యం రాసేవాడే ఉండి తీరాలి. దిగంబరత్వంతో ఉన్న స్నేహితుడికి బట్టలు కప్పి పెట్టాలి. వీడియో తీసేసి లైవ్ లో పెట్టామాక సోషల్ మీడియాలో ఏం చేయొద్దా. నేను చూసినావు. సపోర్ట్ యువర్ బ్రదర్. నీ తోటి సహోదరుని ఏం చెయ్యి, సపోర్ట్ చెయ్యి, లేవనెత్తు. ఓకే ఆడు తప్పు చేసిన నువ్వే సెటిల్ చెయ్యి. అది 5,000 వరకు వెళ్ళి రచ్చ అయ్యినంత వరకు అంతే కదా. ఉమ్ము ఎప్పుడైనా చూసారా? ఉమ్ము నోట్లో ఉన్నంత కాలం సూపర్, ఊసిన తర్వాత చూడవండి భార్య లేదా చేసుకొని చూడండి. అందరూ అలాగే. తమ్ముడు ఏదో తప్పు చేశాడు, ఓకే. ఏదో అపాయకర స్థితిగతులు తాయి చేశాడు, ఓకే నువ్వు చూసావు. ఆడి బోట్లో తిండి చూసావు, తాగుతుంది చూసావు. అది పట్టెడు తాగడానికి కాదు, నువ్వు తాగు, నువ్వు తాగవా. ఇప్పుడు తాగావు, ఇక ఎప్పుడు ఏం లేదు. నీ తాగలేమో నువ్వు కావాలంటే నీ ఇంటి గది ఇక్కడ కాపురం ఉంటాను. నీ పని సైడ్ నా పని మానేసుకొని వచ్చి ఇది సపోర్ట్. దాన్ని కాలేదనుకుంటా, సపోర్ట్ చేయడం అంటే ఎలా సపోర్ట్ చేయాలా? మన సపోర్టింగ్ అలా జిందాబాద్ 100 ఇచ్చినందుకు జై జిందాబాద్. ఏం ఇవ్వలేకపోతే జిందాబాద్ వస్తుందా? ఏం ఇవ్వకుండా ఆడి దగ్గర ఏం పుచ్చుకోకుండా జిందాబాద్ చెప్పండి. ఒక మంచి నాయకుడు. హలో సపోర్ట్ యువర్ బ్రదర్. నీ తోటి సహోదరుని ఏం చేయి, సపోర్ట్ చేయి. ఆడ అప్పుల పాలయ్యి ఉన్నాడు, నీ దగ్గర ₹1,00,00,000 రూపాయి తమ్ముడు ఓటేం లేదు, ఇదిగో ప్రార్థన చేసి రూపాయి ఎత్తన్నాడు. ఆడ అప్పుగా ఉన్నాడని విన్నప్పుడు ఇడుకోను సపోర్ట్ సపోర్ట్. అయ్యో చెప్తారు డబ్బులు ఏం లేదండి, రూపాయి కూడా లేదా. గిన్నె నీ ఇంట్లో నాకు గిన్నె అయ్యా, ఈ గిన్నె తప్ప ఇంకేం లేదు. హలో మూడవ పేరు ఓహలియా. ఓహలియా అన్న పేరుకి అర్థం తండ్రి గుడారం. ఓ బ్రదర్ ని సపోర్ట్ చేయగలిగితే నువ్వు నివసించే తండ్రి గుడారం దేవునికి గణపరిచే గుడారం. హలో ప్రత్యక్ష గుడారం. ఓ ప్రత్యక్ష అంటే ప్రత్యక్ష అన్న పదానికి అర్థం పరోక్షం, ప్రత్యక్షం. ప్రత్యక్షం కనబడేటట్టుగా. ఓకే హలో ఏం చేసేటట్టుగా. అందుకే కదా ఏసే దేవాలయానికి వెళ్ళి చెప్పిన ఒక మాట, ఇది నా తండ్రికి ప్రార్థన చేసే ఆలయం. ఆలయంలో అల్లెలు శుతిమేమ చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు ఏదో కనబడాల. హలో 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 తండ్రి ఇల్లు. తప్పిపోయిన కుమారుడు ఏడకి తిరిగి వచ్చాడు. గవిని దగ్గరే బట్టలు గిట్టలు మరక గిరక అన్ని మరోడు గవిని దగ్గరికి వచ్చి లోనకి రాలేకపోయాడు. కారణం ఏంటి?
ఆలోచించి జవాబు చెప్పాలి. ఆపేసాను, అయిపోయింది. తండ్రి ఇంటికి వచ్చి ఇంటి లోపలికి ఏం చేయలేకపోయాడు. ఏమి తండ్రి ఇచ్చిన సామాన్ చేతిలో ఉందన్న భయం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం కాలేదు కదా. తండ్రి ఇద్దరికి వాటా ఇచ్చారు. చిన్నోడు ఏం చేశాడు? మొత్తం పట్టు జీరో చేసాడు అమ్మా. జీరో బ్యాలెన్స్ చేసినాడు. వీడు జీరో చేయలే, 100 చేశాడు. 100కి 100 ఇచ్చినాడు. మళ్ళీ నాన్న 100 అడిగేస్తాడు. భయం లోనకి రాలేదు. చివరి మాట, దేవుని బిడ్డలకి కర్మ అన్నది ఉందా? ఆలోచించి జవాబు చెప్పాలి. కర్మ అంటే తెలుసా? నేను నవీన్కి ఏదైనా తిట్టాను అనుకో, ఆ తిట్లు మొత్తం నాకు రివర్స్ వస్తాయి. దీన్ని కర్మ అనేది. మనం ఏ యాక్షన్ చేసినా దాని రియాక్షన్ మనకు వస్తుంది. బైబిల్ కర్మని సమర్థిస్తుందా? మత్తయి సువార్త 14వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. విత్తనం వేసావు అనుకో, 30, 60, 100, 30, 60, 100. ఓకే, లేకపోతే 100, 60, 30, 0. ఓకే, బైబిల్ కన్నా కర్మ రాసే బాగా ఆలోచించి దేవుని సోదరం చెప్పాలి. నేను చిన్న కొట్టుకున్నాం అనుకో, కొట్టుకోలేదు, కొట్టుకున్నాం అనుకోండి. నేను చేయను తిట్టేసాను, కోటేసాను, అన్ని చేశాను. ఆయన సైలెంట్ ఉండే, బాబు నువ్వు నన్ను తిట్టి కొట్టావు కదా, నువ్వు ఏడకెళ్ళా 100% దెబ్బలు కాస్తావు. ఆయన చెప్పక్కర్లే, అదే అది కర్మ. ఏడకెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళిన ఒక్క కూడా వచ్చుకుంటుంది. కారణం ఏంటి? నేను ఆయన్ని కొట్టాను కాబట్టి. ఓకే, ఇది నాకు ఇప్పుడు అర్థమైంది. రక్షణ పొందాను. ఏం అర్థమైంది? చిన్న దగ్గరికి, అయ్యా చిన్నగారు నీ కాలు కన్యాదానం చేసేటప్పుడు కొడికి శుభ్రం చేసి నన్ను క్షమించు, కావాలంటే నీ తాగేసి నన్ను మాత్రం చెట్టు మాట. ఇప్పుడు 30, 60, 100. ఓకే, ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో ఎరగొట్టుకు రావాలి. 100, 60, 30, 0. సెన్సింగ్ ఉందా? मेरे మతాల్లో అన్ని కర్మ ఓసారి అయితే ఓసారి వస్తుంది. బైబిల్ నెయ్యి అయితే నెయ్యి బాయ్. ఒక్కసారి పాస్టర్ని తిట్టావు అనుకో, ఊర్లోని ప్రతి పాస్టర్ని తిడతాడు, ఏడకెళ్ళినా తిడతాడు, ఏం చేసినా తిడతాడు. ఒక్కసారి దొంగతనం చేసావు అనుకో, నీది ఏడకెళ్ళినా ఎవడో పడతావు. ఏ ఇన్వెస్ట్మెంట్ చేసావో అది అర్థమై పశ్చాత్తాపంలోకి వచ్చి వ్యవసాయం ఎరగొట్టుకో. అప్పుడు మీరు అయ్యా ఆడ కర్మ ఉంది, ఈడ కర్మ ఉంది. ఆడ కర్మే, ఈడ కర్మ కర్మ ఏది రాకుండా చూసుకో. దేవుని ఇంటిలోకి ఏం రాకూడదు, కర్మ తిరిగి రాకూడదు. నువ్వు చేసింది అలా వస్తున్నాడు. మళ్ళీ నాన్న ఇంట్లో తినేగలిగాడు. ఉంగరం వేసేది అలాగా, చెప్పేసేది అలా, బట్టేసేది అలాగా, మేక కాదు అది తినేదలా. ఎక్కడెక్కడో స్పార్క్ అవుతుంది వాసన. హలో, ఎర్రగొట్టండి, ఎర్రగొట్టండి. ఏది నువ్వు శరీరముతో చేసావో దానిని శరీరముతో ఎరగొట్టు. ఏది నువ్వు ప్రాణంతో చేసావు ప్రాణంతో ఎరగొట్టు. ఏది నువ్వు ఆత్మతో చేసావు ఆత్మతోనే. 100 నుంచి స్టార్ట్ అవు, 99 నుంచి లేదు, 100 నుంచి రావాలా. 100, 99, 9, 4, 3, 1, 0. అలా నాన్న ఇంటికి 0 అయ్యా. నాన్న ఇంటికి వచ్చినాడు 0, కిచ్చినాయి దేనా దరిద్ర నప్పు ఏమేం బూతులు తిట్లోనే ఉన్నా వాటన్నిట్లో ఫస్ట్ నేనే, కనీజిని నేనే. నేను శూన్యములో ఉన్నా, నాకు తండ్రి ఇంటి కావాలి.
వాక్యాల ద్వారా దేవుడు మన అందరినీ కూడా దీవించిన కాక. ఇప్పుడు చిన్నపిల్లలు నిలబడతారు, వారు సాక్ష్యం చెప్తారు, ఒక పాట పాడతారు, సాక్ష్యం చెప్తారు. దేవుని నామానికి వందనాలు. మన మధ్యలో మన ప్రసాదాల పాప చాలా రోజుల తర్వాత రావడానికి దేవుడు కృప దయచేశారు. దేవుడు ఆమెను కూడా దీవించిన కాక సాక్ష్యం చెప్తుంది. ఆమె గత రోజుల్లో ఉన్న విషయాలు ఇంకెవరైనా కొత్త వచ్చిన ఉన్నారు. మన ఉషా నాన్నగారు కూడా చాలా